వెంకటేష్, ఇప్పుడు ఒక విషయం ఏందంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిరుద్యోగులకు నోటిఫికేషన్‌లు ఇచ్చినటువంటి గత పాలకుల కంటే ఈ పాలకులు నెల రోజులకే 60,000 ఉద్యోగాలకు నియామకాల పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో నిరుద్యోగులకి బాసటగా ఉంటాము. జాతర జరుగుతుంది. నిరుద్యోగులందరూ కూడా మాకు నోటిఫికేషన్‌లు వద్దు మొర్రో అని అనుకునేలా మేము చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే కొంచెం నిరుద్యోగులందరూ కూడా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం లేదంటారా? ఇంకొక విషయం ఏందంటే, ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గం కోసం 42% కోసం వాళ్ళు ఢిల్లీలో దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల జాప్యం జరుగుతుందని గూడా అనుకోవచ్చు కదా! ఒకటి ఏందంటే ఇప్పుడు 20 నెలల 20 నెలల అధికారంలోకొచ్చి 20 నెలలయింది. 20 నెలల నుంచి ఇంకెన్ని రోజులు వెయిట్ జేయాలి? మీరు 1 ఇయర్ లోపు ఏడాదికి 2,00,000 ఉద్యోగాలని జెప్పిర్రు. మరి ఏడాది దాటిన తర్వాత ఎస్సీ వర్గీకరణ వచ్చింది. దాంతో కొంచెం లేట్ అయిందని అన్నారు. మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఎస్సీ వర్గీకరణ అయిపోయి ఎన్ని రోజులైతుంది? 5 నెలలైతుంది. మరి 5 నెలల వరకు నువ్వేం జేసినావు? ఇప్పుడు గతంలో 2 సార్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత దాంట్ల అంటే 2024 అక్టోబర్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2, నవంబర్‌లో గ్రూప్ 2 ఉంది. ఇట్లా డైరెక్ట్ డేట్‌లు గూడా అనౌన్స్‌మెంట్ చేసిండు. మళ్ళా మొన్నేం జేసిండు, పోస్టుల ఖాళీల వివరాల కోసం ఒక కమిటీ చేస్తున్నాము. 60 రోజుల కమిటీ చేస్తున్నామని జెప్పిర్రు. అంటే నీవు 60 రోజుల కమిటీ ఏయకన్నా ముందే పోస్టులు ఎన్నుండో తెలవకన్నా ముందే గతం లోపల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు. అంటే నిరుద్యోగులను మోసం చేయాలని జెప్పి వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని నిరుద్యోగులు కొన్ని రోజులు వెయిట్ చేస్తే అయిపోతది గదా అని అంటుర్రు. వీళ్ళంటుర్రు. ఇప్పుడు గతం లోపల 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగులను అణచివేసిర్రు. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక చాలామంది విద్యార్థులు చనిపోయిర్రు. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి చాలామంది బాధపడతా ఉన్నారు. మీరు గూడా వచ్చి ఇంక కొన్ని రోజులు అంటే ఇంక కొన్ని రోజులు ఎన్ని రోజులు? 20 నెలలు గడిచిపోయింది గదా! ఇంకెన్ని రోజులు టైం ఇయ్యాలే? ఇప్పుడు గత గవర్నమెంట్ చేసిన ఉద్యోగాలన్నీ మా గవర్నమెంట్ చేసింది మేము చేసినామని అంటుర్రు గదా! మరి గత గవర్నమెంట్ చేసిన అప్పులు గాని, ఇంకా వేరే విషయాలు గాని అవి గూడా మీరు ఒప్పుకోవచ్చు గదా! అవేమో కేసీఆర్ చేసినా అని అంటుర్రు. ఇది మాత్రం మేము చేసినామని ఎంతవరకు కరెక్టు? ఇంకోటి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నారు. వాస్తవానికి బీసీలలో చాలామంది గూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలో చాలామంది నిరుద్యోగులందరూ 99% మన బీసీలే ఉన్నారు. నిరుద్యోగులు చాలామంది బీసీలున్నారు. నువ్వు నిజంగా నువ్వు పొలిటికల్ అంటే ముఖ్యమంత్రి గాని ఇప్పుడు తీన్మార్ మల్లన్న మొన్న ఒక విషయం అన్నాడు. వీళ్ళందరూ పైసలు పెయిడ్ ఆర్టిస్టులు అన్నట్లా అన్న వర్షంలో మాట్లాడిండు. తీన్మార్ మల్లన్నకి ఒకటే విషయం చెప్తున్నా. తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో, నిరుద్యోగులు లేకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాడివి కాదు. నిరుద్యోగులందరం నీకోసం పాదయాత్రలు తీసుకొని ఒక్క రూపాయి తీసుకోకున్నా కూడా మేము పైసలు పెట్టుకొని నీకు ప్రచారం చేసి గెలిపించినాం. నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడతావు? నిజంగా తీన్మార్ మల్లన్న ఒక అంటే బీసీ వాదం ఎత్తుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి మాకు క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. ప్రజలందరికీ తెలుసది. ఆయనకు అర్థం కావట్లేదు అది తీన్మార్ మల్లన్నకు. సో, తీన్మార్ మల్లన్నకు ఒకటే అంటున్నాం. "నువ్వు బీసీ నినాదం కాదయ్యా. ఫస్ట్ నిరుద్యోగులు జీవో 29 వల్ల బీసీ విద్యార్థులు చాలా నష్టపోయిర్రు. వీళ్ళ గురించి మాట్లాడు. జీవో 29 నష్టపోయిన బీసీ విద్యార్థుల గురించి మాట్లాడక, నువ్వు సర్పంచ్‌లో 42 కావాలి, దాంట్లో 42 కావాలి, దీంట్లో 42 కావాలని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? కాబట్టి తీర్మానం మల్లన్న ఇమ్మీడియేట్‌గా నువ్వు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పు. లేని పక్షంలో తీర్మానాల ఆఫీస్‌ని కూడా నిరుద్యోగులందరం ముట్టడిస్తామని" చెప్పి ఖబర్దార్ తెలియజేస్తున్నాం.